దేవుని మహాకృపను బట్టి మరి గత వారం అంతా దేవుడి తన అమూల్యమైన కృపలో మనల్ని భద్రపరిచి ఈ విధంగా సజీవుల లెక్కలో మనల్ని ఉంచినందుకు దేవుని మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి గత వారంలో నిన్నటి దినంలో కూడా పురుషుల కూడికలో దేవుడు తన కృపను చూపెట్టి మరి గూగుల్ మీట్ ద్వారా చక్కగా జరిగించుటకు దేవుడు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి అలాగే మన సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఈ బుధవారము శనివారం జరుగుతున్నటువంటి గూగుల్ మీట్ విషయంలో మీరందరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. అది మనం ఇంకా శక్తివంతంగా ముందుకు నడిపించుటకు ఆత్మ నడిపింపు కోసము ప్రార్థన చేయబద్దులై ఉన్నారు. ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. చాలు. మోషే గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే, దేవా నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల నీవు ఇక్కడి నుండి మమ్మను తోలుకొని పోకుము అంటున్నాడు. ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికినటువంటి ఇజ్రాయేలీలకు వాళ్ళ కన్నీళ్లను, వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధను చూసినటువంటి ప్రభువు తండ్రి మోషే అనే నాయకుడిని పిలిచి విడుదలనిచ్చాడు. ఆ ప్రయాణంలో వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు మోషే గారిని కొండ మీదకి రమ్మని, అక్కడ దేవుడు తన యొక్క ఆజ్ఞలను ఆయనకు వివరించడానికి సీనాయి కొండ మీదకి ఆయనతో మాట్లాడడానికి దేవుడు రమ్మన్నప్పుడు ఆ సీనాయి కొండ మీదకి మోషే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మోషే కోసము ఎదురు చేస్తున్నటువంటి ఇజ్రాయేలీలు చాలా భయంకరమైనటువంటి తప్పులు చేస్తారు. అప్పటి వరకు వారిని నడిపించిన నాయకుడు వాళ్ళ కళ్ళ ముందు కనబడకపోవడము గమనించినప్పుడు మా నాయకుడు ఏమయ్యాడో అని వెతకకుండా, ఆ నాయకుడి గురించి ఆ తండ్రి దేవుడు ఆ స్థలానికి రమ్మన్నాడు కదా, వెళ్ళిన ఆయన ఇంకా తిరిగి రాలేదు, మాకిక్కడ నాయకుడు లేదు, కాబట్టి దేవా ఐగుప్తులో మేము బానిసలుగా ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించడానికి ఒక నాయకుడిని మీరు నాకు ఏర్పాటు చేశారు, మోషే అనే నాయకుడిని. ఆయనను మేము నాయకుడిగా పెట్టుకొని ఇక్కడి వరకు మేము వచ్చాం. ఈరోజు మీరు మళ్ళీ ఆయన్ను కొండ మీదకి రమ్మన్నారు, ఆయన కొండ మీదకి వచ్చాడు, ఇంకా ఆయన తిరిగి రాలేదు, ఎందుకు ప్రభువా అని ప్రార్థన చేయడము మానేసి మమ్మును నడిపించుటకు ఒక దేవత కావాలి అని అలా ఆలోచించారు. వాళ్ళ యొక్క మాటలు మనం చూస్తుంటే 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన
ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిన. ఎంత గర్వపు మాటలు! మా నాయకుడు ఏమయ్యాడో అహరోను, ఇప్పటి వరకు మనల్ని నడిపించినటువంటి నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు తడువు చేస్తున్నాడు? ఎందుకు అక్కడే ఉండిపోయాడు? ఏంటి? ఒకసారి ప్రార్థన చేయి, ఒకసారి తండ్రిని అడుగు అని ఆయనను బ్రతిమిలాడుకోవడం లేదు ఇజ్రాయేలీయులు. ఆయన బ్రతిమిలాడుకోవడం లేదు. ఏమంటున్నారు? గర్వంగా మాట్లాడుతున్నారు. మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యి. ఎందుకంటే ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు, ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదు. ఆయన ఏమైనా మాకు పర్వాలేదు. ఐగుప్తుల్లో మా కొరకు ప్రాణాన్ని అడ్డుగా పెట్టి రాజు ఎదుట నిలబడి మా కొరకు పోరాటం చేసిన ఆ నాయకుడు ఏమైనా మాకు పర్వాలేదు. మాకు ఇప్పుడు దేవత కావాలి. దేవత ఇదిగో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో సూచక్రియలు మా కళ్ళ ముందు చేసిన నాయకుడు ఏమైనా పర్వాలేదు. మాకేం కావాలి? దేవత కావాలి. ఇదిగో ఈరోజు కూడా ఇక్కడి వరకు మమ్మల్ని నడిపించినటువంటి ఆ మోషే అన్నవాడు ఏమైనా పర్వాలేదు. మాకేం కావాలి? దేవత కావాలి. ఎందుకు ఇంతగా వాళ్ళు అదైపోతున్నారు? ఎందుకు ఇంతగా గౌరవం లేకుండా, కృతజ్ఞత లేకుండా, మనలో ఇప్పటి వరకు నడిపించిన మన నాయకుడు కనబడకుండా పోతున్నాడు? ఏమైంది అని ఆ నాయకుడి విషయంలో ప్రార్థన చేయడం లేదు. నాయకుడి విషయంలో ప్రార్థన చేయట్లేదు. ఏం చేస్తున్నా తెలుసా? వాడు ఏమైనా కాదు. ఒక కృతజ్ఞత భావం లేని వారుగా ఆలోచిస్తూ మాకు మరొకటి కావాలి అని ఆలోచిస్తున్నారు. మనిషి ఎప్పుడు స్వార్థపరుడుగానే కనబడుతున్నాడు. ఆనాటి నుండి నేటి వరకు వారిని నడిపించిన నాయకులు కనుమరుగవుతున్నప్పుడు, కనబడకుండా పోతున్నప్పుడు వారి గురించిన ప్రార్థన కానీ, వారిని గురించినటువంటి ఆలోచన విధానం కానీ మనుషులకు లేదు. వారు ప్రత్యామ్నాయముగా మరొక నాయకుడిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా మోషే తడువు చేయగానే అహరోను ఉన్నాడుగా, అహరోను ఏమని చెప్తున్నారు? అహరోను, ఇదిగో మాకేం చెయ్యు, ఐగుప్తులో నుండి లేదా ఈ ప్రజలను మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యు అని చెప్తున్నాడు. చెప్పి 2వ వచనంలో ఏం చేస్తున్నాడు అంటే, అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని. అక్కడున్న అహరోను కూడా బాధ్యత లేనివాడుగా ఉన్నాడు. ఆగండి, మనల్ని ఇప్పటి వరకు నడిపించినటువంటి నాయకుడు దేవుడు పిలిస్తేనే కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు ఏదో మన విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు, తడువు చేస్తున్నాడు అంటే దేవుడు ఎక్కువగా మాట్లాడుతుండొచ్చు. ప్రార్థన చేద్దాం అని అహరోను ఈ సందర్భంలోనైతే చెప్పడము లేదు. వాళ్ళు గుమిగూడి ఆయన మీదికి వచ్చినప్పుడు భయపడుతున్నాడు. వాళ్ళని ఎలా ఆపాలో, వాళ్ళని ఏ విధంగా సంనంచాలో, వాళ్ళని ఏ విధంగా శాంతపరచాలో ఆ వివేచన జ్ఞానం, ఆ ఆలోచన విధానం అహరోను గారికి లేదు. చెప్తున్నాడు ఏమనంటే, అయ్యలారా, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తె చెవులకు ఉన్నటువంటి ఆ బంగారు పోగులను నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పగా ప్రజలందరూ, జాగ్రత్తగానండి, ప్రజలందరూ
తమ చెవులకున్న బంగారు పోగులు తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. ఏమండి, వీరు వచ్చి మాకు ఇది కావాలి అని అడిగారు అహరోను గారిని. వెంటనే అహరోను గారు ఏం చేస్తున్నాడు, ఇదిగో మీ బంగారం ఇవ్వండి అని డైరెక్ట్ చెప్పేశాడు. అనగానే వీళ్ళు కావాలనుకుంటున్నది ఎదుటిన్న వ్యక్తి ఒప్పుకొని చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఏదైనా ఇచ్చేస్తారు, ఏదైనా ఇచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళ కోరిక ఏంటంటే దేవతను చేసుకోవడము. వీళ్ళ హృదయంలో ఒక ఆలోచన, ఒక ఆశ, ఒక నిర్ణయం కలిగి ఉన్నారు ఈ ప్రజలు. ఇదిగో మాకు ఇది కావాలి అనగానే ఆయన ఎదురు చెప్పట్లేదు, ఆయన గద్దించట్లేదు, అలా కాదు అనట్లేదు. ఇది సరైన ఆలోచనో కాదో దేవుడికి ప్రార్థన చేద్దాం అనట్లేదు. అలాగైతే ఓకే, ఇదిగో ఇవి కావాలి అన్నాడు. ప్రజలు వారి పైన, వారి పిల్లల పైన ఉన్న బంగారం అంతా తీసుకొని వచ్చేసారు, ఆయన దగ్గర పెట్టేశారు. అంటే మనుషుల యొక్క మానసిక ఆలోచన విధానం మీరు చూడండి. వారు కావాలన్నది నాయకుడు చేస్తే, వారు కావాలన్నది వారి నడిపించే నాయకుడు చేస్తే ఏదైనా ఇస్తారు, ఏమైనా చేస్తారు, ఎంతైనా కష్టపడతారు. కానీ వారికి ఇష్టం లేనిది నాయకుడు చేయమని చెప్తే ఏ విషయంలో కూడా ప్రజలు సహకారము చెయ్యరు. ఎందుకు? అది వారికి ఇష్టం లేదు. సమాజానికి కావలసింది ఏంటంటే దేవుని ఇష్టం నెరవేరడం కాదు, దేవుని చిత్తము జరగడం కాదు. సమాజానికి ఏం కావాలంటే వాళ్ళు అనుకున్నదే జరగాలి. కాబట్టి ఇచ్చేస్తున్నారు. బంగారం అడిగితే బంగారం, వెండి అడిగితే వెండి, ఎంతుందో అంతా తెచ్చేస్తున్నారు. అంతా తెచ్చేసి ఆ ఆరును పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. మనిషి యొక్క ఆలోచన విధానం నేటికి ఈనాటికి కూడా మీరు గమనించండి. ఓ నాయకుడు చేద్దామన్న పని విశ్వాసులు ఆసక్తితో, ఆశతో చేయలేరు. ఎందుకు అంటే అది వాళ్ళకి ఇష్టము లేదు, వాళ్ళకి అది నచ్చడం లేదు. అదే విశ్వాసులు కావాలన్నది నాయకుడు ఒకవేళ చేద్దామని ఒకవేళ అంటే వారికి ఎంత కష్టమైనా, వారికి ఏమి అడిగినా ఇచ్చేస్తుంటారు. అలాంటి మనుషులు ఆనాడు ఉన్నారు, నేటికి ఉన్నారు, రాబోయే కాలంలో కూడా ఉంటారు. కానీ మనుషులకి దేవుడు కానీ, దేవుని చిత్తము కానీ, దేవుని నిర్ణయం కానీ, దేవుని నడిపింపు కానీ, దేవుడి ఆలోచన కానీ నేటి మనుషులకు, నాటి మనుషులకు అవసరము లేదు. మన దేవుడు అలా భయంకరమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి మనుషుడు ఆ రోజు మోషే గారు నడిపిస్తున్నాడు. అలాంటి మనుషులకు నాయకత్వాన్ని వహిస్తూ నడిపిస్తుంటే ఆయన కనబడకపోగానే ఆ మోషే అనువాడు ఏమాయనో అని చెప్పేసి బంగారం అంతా తెచ్చి ఇచ్చేశాడు. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడను చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన ఈ దేవుడు ఇదే అనేది. ఏమంటే దేవుడికి ఒక గుండె కోత. వారు కష్టంలో ఉన్నప్పుడు, కన్నీళ్ళల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వచ్చి దేవుడు వారిని చూచి వారికి విడుదలనిస్తే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఐగుప్తులో నుండి మనల్ని నడిపించింది ఇదిగో ఇదే. ఏమంటే కృతజ్ఞతా జీవితాలు లేవు. ఎప్పుడు స్వార్థంతో కూడుకున్నటువంటి బ్రతుకులు. అలా
వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు కలుగజేసుకొని వీరందరినీ నేను చంపేస్తాను అన్నప్పుడు మోషే దేవునికి ప్రజలకి మధ్యలో నిలబెడుతున్నాడు. మళ్ళీ చూడండి, ఇదే 32వ అధ్యాయం 31వ వచనం చూడండి. 32, 31 చూస్తే, అప్పుడు మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాడు. ఏమండి, ఇదిగో వారందరినీ తుడిచేస్తానని దేవుడు ఆలోచన చెప్తున్నాడు. దేవుడి ఆలోచనను ఎరిగినటువంటి నాయకుడు మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ బలహీనులైనటువంటి ఆ ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే తన్ను పట్టించుకోకుండా, ఎవరైతే తన గురించి ఆలోచించకుండా, ఎవరైతే తన్ను వదిలేసుకున్నారో వాళ్ళ గురించి మళ్ళీ ఆ నాయకుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో దేవా, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, వీరిని క్షమించు, వీరి పాపమును పరిహరించు, లేని అంటే నా పేరు కూడా తీసే. ఇదిగో నీ ప్రజలు రాని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం నాకొద్దు. నీ గ్రంథములో నుండి నా పేరు, నువ్వు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచేయి అని బతిమలాడుకుంటున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథం నుండి తుడిచివేస్తా. నీ పేరెందుకు తుడిచేస్తా? మోషే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేస్తావా? నువ్వేమైనా నాకు వ్యతిరేకంగా జీవించావా? లేదు కదా. వారి గురించి నీ పేరెందుకు తుడిచేయాలి? నేను అలాంటి దేవుడను కాను. ఎవరు తప్పు చేశారో వారి పేరును నేనేం చేస్తాను? తుడిచివేస్తాను. తప్పు చేయని వారి పేరును నేను తుడిచివేసేవాడను కాను. నువ్వు చెబితే వినేవాడను, అంతకంటే కాను అని వాళ్ళ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఈ 23వ అధ్యాయము 4వ వచనం లేదంటే 3వ వచనం చూడండి. ఏది నిర్గమకాండమేనా? 33, క్షమించండి, 33వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం, లేదంటే మంచిగా అర్థమవుతుంది. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీనినిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, ఇత్తీలను, పెరిజీలను, హివీలను, యెబూసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. కానీ ఎవరిని పంపిస్తా అంటున్నాడు? దూతను పంపిస్తా, నేను రాను. దేవుడు లేని ప్రయాణం మీరు చేయాలి. ఎందుకంటే ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు. ఎన్ని సూచక క్రియలు చూసినా, ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని మేలులు పొందుకున్నా వీళ్ళు నా పట్ల కృతజ్ఞతా స్వభావం కలిగి బ్రతకరు. వీరు నా పట్ల భయభక్తులు కలిగి బ్రతకరు. వీరు లోబడరు. కాబట్టి నేను మీతో కూడా రాను.
ఎందుకంటే మీరు చేసే పనులు చూస్తే నాకు కోపం వస్తుంది, మిమ్మల్ని చంపేయాలనిపిస్తుంది, ఈ భూమి మీద నుండి మిమ్మల్ని తీసివేయాలనిపిస్తుంది. నేను ఒకవేళ వస్తే నేను త్రోవలోనే మీ అందరినీ లేపేస్తాను, మిమ్మల్ని సంహరిస్తా కావచ్చు అని మీతో రానయ్యా. ఇదిగో మోషే, దూతను పంపుతా మీకంటే ముందు, వెళ్ళండి. అమోరీయులు కానీ, హిత్తీయులు కానీ, ఫెరిజీలు కానీ, హివ్వీలు కానీ, యోబూసీలు కానీ ఎవ్వరు మీకు అడ్డుగా ఉండరు. పోండి, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని అక్కడికి నడిపిస్తున్నాను, వెళ్ళండి పోండి అని దేవుడు కోపంతో చెప్పేస్తున్నాడు. అప్పుడు ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవ్వడు కూడా ఆభరణములు ధరించుకోలేదు. ఎందుకు? అవే వారికి ఆటంకమైపోయాయి. ఈరోజు దేవుని సన్నిధికి, దేవునికి మనకు ఏది ఆటంకం చేస్తుంది? వాళ్ళు ధరించుకున్న ఆభరణాలు వారికి ఆ రోజు ఆటంకంగా మారిపోయాయి. ఇదిగో నేను రానయ్యా మీతో, నేను రాను, నా దూతను మీతో పంపిస్తాను, మీరు వెళ్ళండి అనగానే మోషే 15వ వచనంలో అంటున్నాడు, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ముని తోడుకొని పోకు, మాకు దూతొద్దు ఏమొద్దు. మా ముందర దూతొచ్చినా సరే నీ సన్నిధి మాతో రాకపోతే, నువ్వు మాతో లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళకు. నీవు లేని ప్రయాణం మాకు క్షేమకరము కాదు. ఈరోజు మన జీవితాలు ఆయన సన్నిధి లేకుండా ఏ విషయంలో ప్రయాణం అవుతున్నాయి? ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. దేవుడే దూతను పంపి మార్గాన్ని చూపిస్తా, మీరు వెళ్ళండి అని చెప్పేశాడు. కానీ ఆయన రానన్నాడు. కారణం ఏంటంటే వీళ్ళు లోబడిన వాళ్ళు ప్రజలు. ఈరోజు బహుశా మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు లేకుండానే వెళ్తున్నామా? మనం ఆలోచించాలి. మనతో దేవుని సన్నిధి ఉన్నదనడానికి నిదర్శనం ఏంటి? మనం చేసే పనుల్లో, మనం చేసే ఉద్యోగాల్లో, మనం చేసే ఇతర పనుల్లో, మనం చేసే పరిచర్యల్లో దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నదా? మనము నడుస్తున్న ప్రయాణంలో దేవుడి సన్నిధి మనతో కూడా వస్తున్నదా అనే విషయం మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే మోషే అంటున్నాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకొని పోకు, మేము రాము. ఎందుకంటే నీ సన్నిధి మాతో వస్తే మాకు క్షేమము. ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు నెమ్మది ఉంటుంది. ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు విశాలత ఉంటుంది. ఆయన సన్నిధి మనతో ఉంటే మనము సంతోషంగా ఉంటాం. ఆయన సన్నిధి మనతో ఉంటే, చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. ఆనాడు ఇజ్రాయేలీలు మోషే గారు అడిగిన మాట ఈరోజు మనం కూడా అడగాలి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని. ఆయన సన్నిధి మనతో ఉంటే, మనం వెళుతున్న ప్రయాణంలో, మనం చేస్తున్న పరిచర్యలో, మనం జీవిస్తున్న జీవన విధానంలో, మనం చేస్తున్న పనుల్లో ఆయన సన్నిధి మనతో ఉంటే
ఆ పనిలో మనకు సంతోషం ఉంటుంది, ఆ పనిలో మనకు ఆనందం ఉంటుంది, ఆ పనిలో మనకు మన హృదయానికి నెమ్మది ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. అందుకే మోషే అంటున్నాడు, నాయన నీవు రాని ప్రయాణం, నీవు లేని ప్రయాణం నేను చేయలేను, ఈ అరణ్యంలోనే ఉంటాము కానీ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మేము వెళ్ళలేము. నువ్వు లేకుండా నువ్వు ఇచ్చే లోకం మాకెందుకు? ఆయన లేకుండా ఆయన ఇచ్చే ఆశీర్వాదం నీకెందుకు? ఆయన లేకుండా ఆయన ఇచ్చే ఘనతలు మనకెందుకు? ఎందుకు? కాబట్టి ఈరోజు మనిషిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా మనము ఆలోచించాల్సింది ఏంటంటే, మనకు ఒక రూపమో లేదంటే ఒక ఘనతో ఒక ధనమో మనకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? కానీ అన్నీ ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో లేకపోతే అవి మనకు సంతోషాన్ని ఇవ్వలేవు. మోషే ఆలోచన చేస్తున్నాడు, నువ్వు రానంటున్నావు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళమంటున్నావు, వాళ్ళని వెళ్ళగొడతానంటున్నావు, నీవు లేని ఆ దేశంలో ఎక్కడికి సంతోషం? ఐగుప్తులో నువ్వు లేవు, బానిసలుగా బ్రతికేశావు. నువ్వు ఉంటే అది బానిసత్వమైన సంతోషమే, నువ్వు ఉంటే అది కష్టమైన, కన్నీళ్ళైనా, ఇబ్బందులైనా సంతోషమే. ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నీ సన్నిధి మాతో లేనప్పుడు ఆరోగ్యం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఆనందం ఉన్నా, ఏమున్నా ఏంటి ప్రయోజనం అని మోషే గారు బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, గోజాడుతున్నాడు. రావా, మాతో రావా, నువ్వు వస్తే మేము సరిగ్గా నడవగలుగుతాం, నీ సన్నిధి మాతో ఉంటే మేము సరిగ్గా నేర్చుకోగలుగుతాం. ఇంకా ఆయన సన్నిధి మనతో ఉంటే ఏం జరుగుతుందో చూడండి. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో నువ్వు నీ సన్నిధి మాతో ఉంటే నువ్వు మాకు ఉపదేశం చేస్తావు, మేము నడవలసిన మార్గమును మాకు నువ్వు బోధిస్తావు. ఇదిగో నీ మీద దృష్టి నుంచి, ఇదిగో నువ్వు మా పైన దృష్టి ఉంచుతావు, మాకు ఆలోచన చెబుతావు. నీ సన్నిధి మాతో రాకపోతే మాకు ఉపదేశం చేసేవారు ఎవరు? నీ సన్నిధి మాతో రాకపోతే మేము నడవలసిన మార్గాన్ని చూపించేది ఎవరు? మీ సన్నిధి నాతో రాకపోతే మా పైన దృష్టి ఉంచేది ఎవరు? నీ సన్నిధి మాతో రాకపోతే మాకు ఆలోచన చెప్పేది ఎవరయ్యా? వేడుకుంటున్నాడు ప్రేమల దేవుడు, వేడుకుంటున్నాడు. మనం ఎప్పుడు కూడా బహుశా మన పని బాగుండొచ్చు, ఆ పని మనకు సాటిస్ఫాక్షన్గానే ఉండొచ్చు, కానీ ఆయన సన్నిధి మనతో ఉందా, దేవుడు మనతో ఉన్నాడా అనే ఆలోచన విధానంలోకి మనం రావాలి. సంపద, ఆశీర్వాదము, హోదా, లేదంటే మన స్టేటస్ అన్నీ బాగుండొచ్చు ప్రేమైన దేవుడు వల్ల, కానీ ఆయన లేనిది ఏదైనా మనకు క్షేమకరము కాదు. మోషే పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానన్న నేను వెళ్ళా అంటున్నాడు అంతే. కానీ దేనికోసం వచ్చాడు మరి? నాయకత్వం వహించాడు ఆ దేశానికి చేరుకోవడానికి, ఆ దేశానికి ఆ ప్రజలను తీసుకొని వెళ్ళడానికే వచ్చాడు. కానీ నువ్వు లేని ఆ స్థలం నాకు అవసరం లేదు, నువ్వు లేని ఆ ప్రాంతమే నాకొద్దు, నువ్వు లేని ఆ దేశమే నాకొద్దు, నువ్వు లేని ఈ ప్రయాణమే నాకొద్దు అని అడుగుతున్నాడు. రావా అని ఆయన బతిమాలనుకుంటున్నాడు ప్రేమన దేవుడు వాళ్ళ, బ్రతిమలాడుకుంటున్నాడు. ఆయన మనతో ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు ఏం జరుగుతుందో చూడండి. అదే నిర్గమకాండం
33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 10వ వచనం. అను నాతో ఉన్నావని, నీ సన్నిధి నాతో ఉన్నదని నేను ఎలా తెలుసుకోవాలి? దానికంటే ముందు వచనంలో 15లో అంటున్న మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకు అని భీష్మించుకుని కూర్చున్నాడు. ఇక మేము వెళ్ళము, నేను వాళ్ళని తీసుకుని వెళ్ళను, ఎందుకు నువ్వు రానంటున్నావుగా అని నేను అలిగేశాడు. అలాగానే నా ఎడల, నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని నేను ఎలా తెలుసుకోవాలి? ఎలా అడుగుతున్నారో మీరు ఆలోచించండి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు బాగా మనసు పెట్టాలి. మనం ఏంటంటే, సరే నీ సన్నిధి మాతో రానియడలా మేము పోమన్నాడు. ఆయన సన్నిధి ఆయనతో వస్తుందని ఆయనకు ఎలా తెలుస్తుంది? ఈరోజు మనం కూడా అంటున్నాం, ఆయన సన్నిధి మనతో ఉండాలి, ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు క్షేమం, మనకు ఉపదేశం చేస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడు, సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఆయన అడుగుతున్నాడు. అలాగే ఏమనంటే, చదువు. దేని వల్ల తెలుస్తుంది? ఇదిగో నువ్వు మాతో వస్తేనే కదా. ఆయన సన్నిధి మనతో ఉంటే మనము ప్రత్యేకింపబడ్డ వరంగా ఉంటాం. ఇజ్రాయేలీలు, మోషే ప్రత్యేకింపబడ్డ వారుగా ఉంటారంట. ఎప్పుడంటే ఆయన సన్నిధి వారితో ఉన్నప్పుడు. మేమును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి, ఎన్ని ప్రజలు, ఎన్ని తెగలు ఉండొచ్చు, ఎన్ని జాతులు ఉండొచ్చు, వారందరిలో నుండి వీళ్ళు ఎలా ఉంటారంట? ప్రత్యేకింపబడదుమని. ఈరోజు మన జీవన ప్రయాణం ఎలా ఉందో మనం చూసుకోవాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రత్యేకించుకుంటున్నాడు మనల్ని. మనల్ని కూడా ఇక్కడ ఆయన ప్రత్యేకించుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. ప్రత్యేకంగా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను. ఎలా ఉంచుకున్నాడంట మనల్ని? ఆయన సన్నిధి మనతో ఉంటే మనం ప్రత్యేకింపబడ్డ వారంగానే ఉంటాం. సమాజం యొక్క ఆలోచన విధానంలో, సమాజం యొక్క సిద్ధాంతాల్లో మనం నడువము. మనకంటూ ఒక ధర్మం ఉంది, అది బైబిల్. దానికి అనుగుణంగానే మన బ్రతుకులు, మన ప్రయాణాలు, మన ఆలోచనలు, మన పనులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు ఉపదేశం చేస్తాడు, ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు మార్గనిర్దేశం చేస్తాడు, ఆయన సన్నిధి మనతో ఉంటే మనల్ని ప్రత్యేకంగా సమాజానికి కనపరుస్తూ ఉంటాడు, ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు సంతోషం ఉంటుంది. అది లేకపోతే మనం ఏం ప్రయాణం చేస్తున్నామో మనకు అర్థం కాదు. మనం ఏం ప్రయాణం చేస్తున్నామో మనకు అర్థం కాదు. గజిబిజిగా ఉంటుంది మన ప్రయాణం అంతా కూడా, గజిబిజిగా ఉంటుంది. ఆయన ఉంటే ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ప్రార్థనతో ప్రారంభిస్తావు. నేను చేస్తుంది సరైందా లేదా అని మళ్ళీ ప్రార్థన చేసుకుంటావు. దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తే, ఇదిగో నీ ప్రయాణంలో, నీ పనిలో, నీ పరిచర్యలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, ఇదిగో నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము.
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. మన త్రోవలు సరళంగా ఉండాలి అంటే, మనం ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉండాలి అంటే ఆయన సన్నిధి మనతో ఉండాలి. ఆయన సన్నిధి మనతో ఉంది అనడానికి నిదర్శనం ఏంటి అంటే, ఆయన మనకు గైడెన్స్ ఇస్తాడు. ఇది చేయాలో చేయకూడదో నీకు చెప్తాడు. అది సేవకుల ద్వారానా, వాక్యం ద్వారానా, ఒక కళ రూపంలోన, ఏదో ఒక రకంగా దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. అలా ఆ మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఆత్మలో, లేదంటే నీకే ఒక ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది. పౌలు గారు అంటాడు, నేను ఆసియాకు వెళ్ళాలని ఎంతో ఇష్టపడి ప్రయాణం కొనసాగించితిని, కానీ ఆత్మ నన్ను ఆపెను, అడ్డగించెను. నిజంగా మనము అంత భక్తిలోకి వెళ్ళి ఆలోచించట్లేదు కాబట్టి ఆత్మ యొక్క నడిపింటేంటో మనకు అర్థం కావట్లేదు ప్రేమల దేవుడు వాళ్ళు. కానీ భక్తులు పరిపూర్ణంగా ఆయన పైన ఆధారపడి ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ప్రేమల దేవుడు వాళ్ళ కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి మన జీవన ప్రయాణంలో, అది మనం చేస్తున్న పనులైనా, మన కుటుంబమైనా, లేదంటే మన పరిచర్య అయినా, ఇంకా ఏది అయినా మనము ఆయనకు పూర్ణ అధికారాన్ని అప్పగించేయాలి. ప్రతిరోజు ప్రార్థనలో ఉండాలి, వాక్య ధ్యానంలో ఉండాలి. దేవుని సన్నిధిని మనము అనుభవించడానికి ఎప్పుడు ముందుకు కొనసాగుతూనే ఉండాలి. ఆయన లేని ప్రయాణం క్షేమకరమైంది కాదు. కాబట్టి ఆయన సన్నిధి మనతో ఉండాలి అంటే మనము లోబడే వారముగా ఉండాలి. ఇజ్రాయేలీలు లోబడలేదు కాబట్టి నేను రాను అన్నాడు. ఆయనతో మనం లోబడితే, ఆయన మాటకు మనం విధేయత చూపిస్తే, ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. అప్పుడు మనకు భయమేమీ ఉండదు, దిగులేమీ ఉండదు. ఎందుకంటే అప్పుడు మనం పర సంబంధమైన వాటిపైనే ఆలోచన కలిగి ఉంటాం. భూ సంబంధమైన వాటిపైన ఆలోచన మనకు ఉండదు. పోనీలే 60 ఏళ్ళు బ్రతికి వెళ్ళిపోయేది దానికి ఇవన్నీ ఏంటి? ఏదో ఒక రోజు దేవుడు నన్ను పిలుచుకుంటాడు కదా, ఆ పిలుచుకునేంత వరకే కదా ఇవన్నీ. ఆ తర్వాత ఇవ్వేటో నేనేటో అనే ఆలోచనలోకి మన మనసు వెళుతుంది. అప్పుడు మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇదిగో ఎప్పుడు దేవుణ్ణి అంటి పెట్టుకొని ముందుకు మనం కొనసాగగలుగుతాం. కాబట్టి ఎప్పుడు ఆయన సన్నిధిని మనం కోల్పోవడానికి వీలు లేదు ప్రేమ దేవుడు వాళ్ళ. కాబట్టి ఆలోచించండి. మీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో మీరు కూర్చోండి. దేవా, మా జీవితాలు ఎలా ఉన్నాయి, నువ్వు అసలు మాతో ఉన్నావా అనే ఒక ప్రశ్నతో కూడినటువంటి ప్రయాణాన్ని చేస్తూ, మీ జీవితాలను అంచనా వేసుకుంటూ, మీ పనులను అంచనా వేసుకుంటూ, ఎలా మా పనులు సాగుతున్నాయి, ఎలా మా కుటుంబ జీవితాలు సాగుతున్నాయి, ఎలా మా వ్యక్తిగత జీవితాలు సాగుతున్నాయి, ఎలా మా పరిచర్య సాగుతుంది, ఆయన ఉన్న పరిచర్య సాగుతుందా, లేదంటే ఏదో మీరు వెళ్ళండిలే ముందుగా నా దూతని పంపించానుగా అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయా అనే కోణంలో మనము ముందుకెళ్ళాలి. ప్రార్థన చేసుకున్నాం. దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మా వ్యక్తిగత ప్రయాణాలు, మా జీవనోపాధుల ప్రయాణాలు, మా కుటుంబ ప్రయాణాలు, మా పరిచర్యలు తండ్రి ముందుకు కొనసాగుతున్నాయి నాయన. ఏదో నడుస్తున్నాయి అన్నట్టుగా ఉన్నాయా? మీ సన్నిధి మాతో ఉందో లేదో మేము పరీక్షించుకునే మనసు మాకు దయచేయండి. ఇదిగో నీ పనుల్లో, నీ ప్రయాణాల్లో, నీ సేవా పరిచర్యలు నీకు ఉపదేశం అందుతుందా?
నీకు హెచ్చరిక వస్తుందా? మార్గనిర్దేశం జరుగుతుందా? ఇదిగో ఆ ప్రయాణము సంతోషకరంగా నెమ్మదిగా కొనసాగుతుందా? ఎలా ఉంది? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకసారి నీ వ్యక్తిగత జీవిత ప్రయాణాన్ని, నీ భక్తి జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. నీ కుటుంబ ప్రయాణాన్ని నువ్వు పరీక్షించుకో. నువ్వు చేస్తున్న పని ఎలా ముందుకు కొనసాగుతుందో పరీక్షించుకో. ఆ పనిలో, నీ వ్యక్తిగత ప్రయాణంలో, నీ కుటుంబ ప్రయాణంలో దేవుని ఉపదేశం దొరుకుతుందా? దేవుని నడిపి పొందుతుందా? దేవుని యొక్క మార్గనిర్దేశం జరుగుతుందా? ఎలా ఉంది? ఎలా ఉంది? నువ్వు చేస్తుంది సమస్తము సమకూడి జరుగుతుందా? ఆటంకాల గుండా, కన్నీళ్ళ గుండా, ఇదిగో సందిగ్ధంతో, సమస్యలతో ఎటు వెళుతుందో తెలియని నావలాగా, నావికుడు లేని నావ ప్రయాణం చేస్తున్నట్టుగా నీ జీవితము, నీ కుటుంబము, నీ పనులు ఏమైనా ఉన్నాయా? పరీక్షించుకో. పరీక్షించుకో. ఈరోజు నువ్వు పరీక్షించుకో. ఇదిగో నాయకుడు లేని ప్రయాణం నేను దరికి చేర్చలేదు. దేవుడు లేని ప్రయాణం నిన్ను గమ్యానికి చేర్చలేదు. నీ ప్రయాణం ఎలా ఉంది? ఆయన సన్నిధితో కూడిన ప్రయాణమా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళుతున్న ప్రయాణమా? నీ పూర్ణ అధికారం, నీ పైన పూర్ణ అధికారం దేవుడికి అప్పగించు. అడుగు, దేవా మాతో ఉండయ్యా. మా వ్యక్తిగత జీవితాల్లో తండ్రి నీ సన్నిధి మాతో ఉంచు. అడుగుదాం, తండ్రి మా వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో నాయన నీ సన్నిధి మాతో ఉంచు. మా కుటుంబ ప్రయాణాల్లో, మా పిల్లల పెంపకములో, మేము చేసుకుంటున్నటువంటి ఉపాధుల్లో, జీవన వ్యాపారాల్లో నీ సన్నిధి మాతో ఉంచు. దేవా ఇదిగో మా పరిచర్యల్లో తండ్రి నీ సన్నిధి మాతో ఉంచు. నీ ఉపదేశం మాకు అనుగ్రహించు. మార్గనిర్దేశం మాకు చేయి నాయన. నీ సన్నిధి సంతోషాన్ని మేము అనుభవించుటకు సహాయం దయచేయండి. మీరు లేని ప్రయాణం తండ్రి మేము చేయలేము నాయన. ఒకవేళ చేసినను అందులో తండ్రి మాకు సంతోషము లేదు నాయన, నెమ్మది లేదు నా తండ్రి, సుఖము లేదు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా యొక్క అపరాధములను, మా యొక్క దోషములను, మా యొక్క పాపములను క్షమించండి ప్రభువా. ఇదిగో మా కుటుంబాలు ఎలా ప్రయాణం అవుతున్నాయి, మా పిల్లలు ఎలా ప్రయాణం అవుతున్నారు తండ్రి, మా వ్యక్తిగత జీవితాలు ఎలా ప్రయాణం అవుతున్నాయి తండ్రి. ఇదిగో మేము చేస్తున్న పనులు ఎలా ప్రయాణం అవుతున్నాయి నాయన. అంచనా వేసుకునే మనోనేత్రాలు మాకు తెరవండి ప్రభువా. గుడ్డిగా మా సబుద్ధిని ఆధారం చేసుకొని తండ్రి నావికుడు లేని నావ ప్రయాణంలో మేము ఉండకుండా కృపను సహాయము దయచేయండి. ఎంతోమంది పిల్లలు దినదినము వెనుకబడిపోతున్నారు ప్రభువా, సహాయము దయచేయండి దేవ. ఒకనాడు ప్రభువా ప్రారంభంలో జరిగిన పరిచర్య ఈరోజు మేము చేయలేకపోతున్నాము తండ్రి. ఎందుకు వెనుకబడిపోతున్నాము నాయన? ఆ రోజు ప్రభా నీ సన్నిధిని మేము స్పష్టంగా చూసాం ప్రభా. ఎవరు లేకున్నా నీ పైన ఆధారపడి తండ్రి మేము ముందుకెళ్ళాం. ఈరోజు తండ్రి ఎన్నో స్నేహాలు, ఎన్నో పరిచయాలు అయినా తండ్రి ఆనాటి సంతోషం ఈనాడు మేము అనుభవించలేకపోతున్నాం తండ్రి. సమస్య ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకునే మనోనేత్రాలు మాకు తెరవండి నాయన. ఎక్కడ మేము పడిపోయామో తెలుసుకునే ఆలోచన విధానం మాకు దయచేయండి తండ్రి. సంఘములో ప్రతి బిడ్డకు మీ ఆత్మవరమును అనుగ్రహించండి ప్రభువా. వివేచన ఆత్మను మీరు దయచేయండి, జ్ఞానాత్మను మీరు దయచేయండి ప్రభువా. సహాయమును దయచేయండి. ఇదిగో నా తండ్రి మేము నా తండ్రి వేషధారులుగా ఉండకుండా ప్రభువా మీకు ప్రీతికరమైనటువంటి బ్రతుకుటకు సహాయము దయచేయండి తండ్రి. కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం అనుగ్రహించండి.
ఇదిగో చిన్నపిల్లల పరిచర్యలు తోడుగా ఉండండి, పురుషుల పరిచర్యలు తోడుగా ఉండండి, స్త్రీల కూడికలు తోడుగా ఉండండి, కుటుంబాల పరిచర్యలు తోడుగా ఉండండి. మా యొక్క అవివేకాన్ని క్షమించండి, కృప చూపండి నాయన. నిన్ను ధరించుకున్న బిడ్డలుగా మేము బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఈ లోకంలో ప్రభువా మేము చింత కలిగి ఉండకుండా పరసంబంధమైన ఈవుల పట్ల మేము ఆశ కలిగి ముందు కొనసాగే భాగ్యం మా అందరికీ దయచేయమని నాయన. తమ్ముడు మైపాలకు విరిచిన గర్భఫలాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. బలపరచండి, నీ సన్నిధికి నడిపించండి. ఎందరైతే నీ సన్నిధికి దూరంగా ఉన్నారో ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని తీసివేసి నాయన నీ సన్నిధి సంపూర్ణ సంతోషం మేమందరం పొందుకునే భాగ్యం దయచేయమని, మమతకు సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో ఇంకను నీ ఆత్మ ద్వారా మేము నడిపింపబోటకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సావాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు తోడుగాక.